ఇక 1000 కోట్ల అక్రమాలు జిఎస్టీలో భారీగా అవకతవకలు పాల్పడినటువంటి డీలర్లు. ఇక 1000 కోట్ల అక్రమాలు దొంగ ట్యాక్సీలకు సంబంధించినటువంటివి వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారితో కుమ్మక్కవుతూ ఈ ట్యాక్సీలను ఎగ్గొడతా ఉన్నారు. జిఎస్టీని ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వానికి పంగనామాలు పెడతా ఉన్నారు డీలర్లు. జిఎస్టీ భారీ అవకతవకలు పాల్పడిన డీలర్లు దొంగ ట్యాక్సీలు ఇన్వాయిస్లతో ఐటీసీ క్లెయిమ్లు వస్తు సరఫరా లేకపోయినా జరిగినట్లు బురుడి. ఇతర రాష్ట్రాల డీలర్లతో కుమ్మక్కు. జిఎస్టీ 3B రిటర్న్ ఫైల్ చేయని వైనం. సాఫ్ట్వేర్లో ఐజీఎస్టీ అక్రమాలను గుర్తించే మాడ్యూల్ లేదు. ఈ మాడ్యూల్ లేకుండా చేశారంటూ ఇద్దరు అధికారుల మెమోలు. వాణిజ్య పన్నుల శాఖలో లోతైనటువంటి విచారణ. వస్తు సేవల పన్ను జిఎస్టీలో భారీ అక్రమాలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని కొందరు డీలర్లు ఎలాంటి వస్తువులు విక్రయించకపోయినా విక్రయించినట్లు దొంగ ట్యాక్సీలు ఇన్వాయిస్లు సృష్టిస్తున్నారు. వాటితో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లు కొల్లగొట్టేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల వరకు ఐటీసీని క్లెయిమ్ చేసి ఇక్కడ డీలర్లు ఇతర రాష్ట్రాల డీలర్లకు పంపుతున్నట్లు రాష్ట్ర వాణిజ్య శాఖ పన్నుల కమిషనరేట్ గుర్తించిందట. ఇక రాష్ట్రంలోని కొందరు డీలర్లు నకిలీ ట్యాక్స్ ఇన్వాయిస్లతో ప్రభుత్వాన్ని బురుడి కొట్టించారు. ఇతర రాష్ట్రాల డీలర్లతో కుమ్మక్కై 1000 కోట్ల మేర దోచుకున్నారు. ఈ అవకతవకలు ఇద్దరు రాష్ట్ర జిఎస్టీ అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారట. జిఎస్టీల అక్రమాలను గుర్తించడానికి రూపొందించినటువంటి సాఫ్ట్వేర్లో లొసుగులు ఉండేలా అధికారులు సహకరించారని తెలిసింది. దాంతో వారి ఇద్దరికి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ మెమోలు జారీ చేసిందట. ఈ శాఖ ప్రధాన కార్యదర్శి సునీల్ శ్రీదేవి వ్యవహారంపై లోతైనటువంటి విచారణ చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రెవెన్యూ లీకేజీలపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాబడుల శాఖల్లో ఏవైనా లోపాలు ఉన్నాయన్నది గుర్తిస్తుంది. ఈ విషయంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు అప్రమత్తం చేసి లోపాల లీకేజీని గుర్తిస్తూ ఉన్నారట. 100 కోట్ల అక్రమాలు జరిగిన తర్వాత కళ్ళు తెరిచింది ఆదాయ పన్ను శాఖ. రాష్ట్రానికి సంబంధించినటువంటి